గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో ట్రీస్లో యూనిట్ 3 ట్రీస్లో మనం బైనరీ ట్రీ అంటే ఏంటి, సో వాట్ ఈస్ బైనరీ ట్రీ, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీస్, ఓకే, అలాగే ట్రీ టెర్మినాలజీ ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్లో చూసాం. In today's class we are going to discuss about types of binary trees. So binary trees లో types ఏమున్నాయి? So there are 3 types of binary trees. First one is strictly binary tree, second one is full binary tree, and the third one is complete binary tree. So binary tree అంటే ఏంటి? A tree, binary tree is also a tree which contains each and every node only 2 disjoint subtrees. ఓకే, అంటే ఏ ట్రీలో అయితే ఏ నోడ్ తీసుకున్నా సరే ప్రతి నోడ్కి కూడా ఎన్ని సబ్ట్రీస్ ఉండాలి? మ్యాక్సిమం 2 సబ్ట్రీస్ మాత్రమే ఉండాలి. లెఫ్ట్ సబ్ట్రీ అండ్ రైట్ సబ్ట్రీ, లెఫ్ట్ సబ్ట్రీ అండ్ రైట్ సబ్ట్రీ ఇలా ఉంటే దాన్ని మనం బైనరీ ట్రీ అని అంటాం. ఇప్పుడు ఈ బైనరీ ట్రీలో 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ, రెండోది ఫుల్ బైనరీ ట్రీ, అండ్ థర్డ్ వన్ ఈస్ కంప్లీట్ బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో చూడండి, వాట్ ఈస్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఈస్, ఇట్ ఈస్ ఏ బైనరీ ట్రీ with every node has either 0 or 2 subtrees. This is very most important point. ఏంటది? every node has either 0 or 2 subtrees. దేన్ని మనం స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటామంటే, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఒక బైనరీ ట్రీ, అందులో ఆ బైనరీ ట్రీలో ఏ నోడ్ తీసుకున్నా ఆ నోడ్ నుంచి వచ్చే సబ్ట్రీస్ ఎయిదర్ 0 అవ్వాలి, అంటే అసలు సబ్ట్రీస్ లేకపోయి ఉండొచ్చు, అంటే లీఫ్ నోడ్స్ అయి ఉండొచ్చు, లేదా 2 సబ్ట్రీస్ ఉండాలి, అంతేగాని మధ్యలో 1 ఉండకూడదు. బైనరీ ట్రీ అంటే మ్యాక్సిమం 2 సబ్ట్రీస్ కదా, అంటే 0 ఉండొచ్చు, అంటే అసలు సబ్ట్రీస్ లేకపోవచ్చు, లేదు ఖచ్చితంగా 2 ఉండాలి, అంతేగాని ఒక సబ్ట్రీ అనేది ఉండకూడదు. అలా ఉంటే దాన్ని స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అని అంటాం. సో ఏ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ఈజ్ ఏ బైనరీ ట్రీ with every node has either 0 subtrees or 2 subtrees. 0 కానీ అంటే అసలు సబ్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు, లేదు 2 సబ్ట్రీస్ అయినా ఉండాలి, అంతే తప్ప ఒక సబ్ట్రీ అనేది ఉండకూడదు. దట్ ఈస్ ఆ సబ్ట్రీలో ఉండే ఏ నోడ్ అయినా సరే దాని నుంచి అయితే 2 సబ్ట్రీస్ అయినా రావాలి, లేదా అది లీఫ్ నోడ్ అయినా అయి ఉండాలి. లీఫ్ నోడ్స్కి ఫర్దర్గా సబ్ట్రీస్ ఉండవు కదా, ఫర్దర్గా చైల్డ్ నోడ్స్ ఉండవు కదా, అంటే 0 సబ్ట్రీస్ మాట, లేదు 2 సబ్ట్రీస్ ఉండాలి, అంతే తప్ప ఒక సబ్ట్రీ అనేది ఉండకూడదు. అటువంటి ట్రీని ఏమంటారంటే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. సో ఏ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ is a binary tree in which each and every node in the binary tree has either 0 or 2 subtrees. Okay. Here a property of strictly binary tree is, a strictly binary tree with n leaves always contains 2n minus 1 nodes. ఒక స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో n లీఫ్ నోడ్స్ కనుక ఉంటే అందులో ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 2n minus 1 నోడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ఎన్ని నోట్స్ ఉన్నాయి టోటల్గా? 4, 7 నోట్స్ ఉన్నాయి టోటల్గా. 7 నోట్స్లో సపోజ్ 1 తీసుకోండి, దీని నుంచి ఎన్ని సబ్ట్రీస్ వచ్చినాయి? 2 సబ్ట్రీస్, 2 and 3. నెక్స్ట్ 3 తీసుకున్నారనుకోండి, ఎన్ని సబ్ట్రీస్ ఉన్నాయి? 2 సబ్ట్రీస్, 6, 7. 6 తీసుకుంటే 2 సబ్ట్రీస్, 12, 13. ఎక్కడ కూడా ఒక సబ్ట్రీ ఉన్నది నోడ్ ఎక్కడ కూడా లేదు. సపోజ్ 2 తీసుకున్నారనుకోండి, సబ్ట్రీస్ లేవు, 0 సబ్ట్రీస్. 7 తీసుకున్నా 0 సబ్ట్రీస్, 12 తీసుకున్నా 0 సబ్ట్రీస్, 13 తీసుకున్నా 0 సబ్ట్రీస్. ఓకే, అంటే 2, 12, 13, 7 ఈ 4 కూడా లీఫ్ నోట్స్. సో మనకి n లీఫ్ నోట్స్ ఉంటే టోటల్గా 2n minus 1 నోడ్స్ ఉంటాయి ఒక స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో. సో ఇక్కడ లీఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఒకటి, 12 ఒకటి, 13 ఒకటి, 7 ఒకటి, అంటే 4 లీఫ్ నోడ్స్ ఉన్నాయి.
సో 4 లీఫ్ నోడ్స్ ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉండాలి? 2n-1 ఉండాలి. సో 2n-1 అంటే n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్స్ 4 ఉన్నాయి. 2 × 4 8. 8-1 అంటే 7. చూడండి ఇక్కడ సరిపోయినాయి. ఈ 4 ఈ 3 టోటల్గా 7 నోడ్స్ ఉన్నాయి ఆ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. ఏంటి? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ విత్ n leaves always contains 2n-1 nodes. Okay, so this is about strictly binary tree. And the second one is a full binary tree. A full binary tree of height h is a strictly binary tree of all of whose leaves are at level h. A full binary tree with height h has 2 power h plus 1 minus 1 nodes. Suppose దేన్ని మనం ఫుల్ బైనరీ ట్రీ అనొచ్చు అంటే ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ఫుల్ బైనరీ ట్రీ. అంటే మనకి ఈ ట్రీ హైట్ ఎంత తీసుకుంటే లాస్ట్ లెవెల్లో ఉన్న నోడ్ తీసుకుని మనం రూట్ నోడ్ వరకు ఎన్ని నోడ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి? సపోజ్ లాస్ట్ లెవెల్లో నోడ్ తీసుకున్నాం. 1 2 3 నోడ్స్ ఉన్నాయి మ్యాక్సిమం. సో దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ అవుతుంది. ఆల్రెడీ మనం టెర్మినాలజీలో చూసాం. సో ఇప్పుడు ఇది ఫుల్ బైనరీ ట్రీ ఎలా అయిందంటే చూడండి ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 0 1 2 3 4 లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది హెచ్ లెవెల్ అనుకోండి. 0th లెవెల్, 1th లెవెల్, 2nd లెవెల్, 3rd లెవెల్. సో ఇక్కడ హెచ్ లెవెల్ అంటే 2^3. టోటల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 నోడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ టోటల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ 8 నోడ్స్ ఉండాలి. అంటే h-1 లెవెల్లో ఉన్న ప్రతి నోడ్ నుంచి h-1 అంటే ఇదిగో ఇది హైట్ 3. హైట్ అంతా సపోజ్ ఈ నోడ్ తీసుకున్నారనుకోండి, హైట్ ఎంత అవుతుంది? 1 2 3. హైట్ ఈజ్ ఈక్వల్ టు 3. h ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఇదే లెవెల్, ఇది 0th లెవెల్. ఇదే లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్ 1. ఇది లెవెల్ 2. ఇది లెవెల్ 3. సో ఇప్పుడు హెచ్ అంటే ఎంత? హైట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో హెచ్ లెవెల్లో మనకి ఎన్ని నోట్స్ ఉండాలి? 2 పవర్ హెచ్ నోట్స్ ఉండాలి. 2 పవర్ హెచ్ అంటే 2 పవర్ హెచ్ అంటే 2 పవర్ హెచ్ వాల్యూ ఎంత? 3. 2 పవర్ 3 అంటే ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, అంటే ఇక్కడ హెచ్ లెవెల్ అంటే 3rd లెవెల్. హెచ్ వాల్యూ 3 కదా, లెవెల్ 3. సో లెవెల్ 3 కాబట్టి 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి నోట్స్? 8 నోట్స్ ఉన్నాయి. ఓకే, అంటే h-1 లెవెల్లో ఉన్న ప్రతి నోట్కి h-1 అంటే h అంటే 3, 3-1 అంటే 2. అంటే లెవెల్ 2లో ఉన్న ప్రతి నోడ్ నుంచి ఎన్ని బ్రాంచెస్ రావాలి? 2 సబ్ ట్రీస్ రావాలన్నమాట. ప్రతి దాని నుంచి మ్యాక్సిమం ఖచ్చితంగా 2 సబ్ ట్రీస్ వచ్చి హెచ్ లెవెల్ అన్ని లీవ్స్ చూడండి. ఇక్కడ ఇంతే కదా, 8 కదా, అంతగానే ఎక్కువ రావు. ఎలా ఉంటే దాన్ని అది ఫుల్గా ఫిల్ అయిపోతే దాన్ని మనం ఏమంటామంటే ఫుల్లీ బైనరీ ట్రీ లేదా ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం. అంటే ఏ బైనరీ ట్రీలో అయితే హైట్ హెచ్ అనుకుంటే, ఆ బైనరీ ట్రీ హైట్ హెచ్ అనుకుంటే h-1th లెవెల్ నుంచి చూస్తే గనక దాని నెక్స్ట్ లెవెల్లో మనకి 2 పవర్ హెచ్ లీఫ్ నోట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఏ ఫుల్ బైనరీ ట్రీ ఆఫ్ h height contains 2 power h leaves and 2 power h-1 non-leaf nodes. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ బైనరీ ట్రీ హైట్ 3 ఉంటే కనుక 2 పవర్ 3 + 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 15 నోట్స్ ఉంటాయి. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలా అనుకోండి, ఇది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. లాస్ట్ లెవెల్లో ప్రతి h-1 నుంచి ప్రతి లెవెల్ నుంచి నోట్స్ రావాలని లేదు. బట్ ఇక్కడ మాత్రం ప్రతి లెవెల్ నుంచి కూడా 2 బ్రాంచెస్ వచ్చి మనకి లాస్ట్ హెచ్ లెవెల్లో అంటే లాస్ట్ లెవెల్లో ఎప్పుడు కూడా హైట్ ఎంత ఉంటే మ్యాక్సిమం లెవెల్స్ కూడా అన్నీ ఉంటాయి. లెవెల్ నెంబర్ కూడా అంతే ఉంటుంది. సో ఆ లెవెల్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి ఉండాలి. హైట్ హెచ్ అయితే హెచ్ లెవెల్లో నోట్స్ ఎన్ని ఉండాలి? మ్యాక్సిమం 2 పవర్ హెచ్. అలా ఉంటే దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం. హైట్ హెచ్ అనుకుంటే ఆ హెచ్ లెవెల్లో ఇక్కడ హైట్ 3 లెవెల్ అంటే లాస్ట్ లెవెల్ 0 1 2 3 కదా. లెవెల్ 3లో మనకి 2 పవర్ హెచ్ నోట్స్ ఉండాలి. 2 పవర్ హెచ్ అంటే 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. అలా మ్యాక్సిమం 8 నోట్స్ కనుక ఉంటే 2 పవర్ హెచ్ నోట్స్ కనుక ఉంటే దాన్ని మనం ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం.
Okay, next third binary tree is complete binary tree. So complete binary tree with n nodes is said to be complete if it contains all the first n nodes of the above numbering scheme. సో కంప్లీట్ బైనరీ ట్రీ అని ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కంప్లీట్ బైనరీ ట్రీ, దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ బైనరీ ట్రీ. బి అండ్ సి బోత్ ట్రీస్ ఆర్ కంప్లీట్ బైనరీ ట్రీస్. దేన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూద్దాం. ఏ బైనరీ ట్రీ విత్ n nodes is said to be complete if it contains all the first n nodes of above numbering scheme. The below figure shows example of complete and incomplete binary trees. A complete binary tree of h height looks like a full binary tree down to level h minus 1, and the level h is filled from left to right. This is very important point regarding complete binary tree. అంటే ఒక బైనరీ ట్రీ కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలంటే దానికి హైట్ ఎంత ఉంటుందో ఆ హైట్కి h-1 లెవెల్లో h-1 లెవెల్ వరకు అది ఫుల్ బైనరీ ట్రీ అవ్వాలి. సపోజ్ ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అంటున్నాం కదా, చూడండి ఇది లెవెల్ ఎంత, ఇది లెవెల్ 0, దీని లెవెల్ ఎంత 1, దీని లెవెల్ 2, లెవెల్ 3. సో ఎన్ని లెవెల్స్? 4 లెవెల్స్, 0 1 2 3. సో హైట్ ఆఫ్ ది ట్రీ ఎంత అవుతుంది? లాస్ట్ లెవెల్లో నోడ్కి హైట్ 1 2 3 నోడ్స్ కదా, సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇలా ఉంది ట్రీ. ఇది కంప్లీట్ బైనరీ ట్రీ ఎలా అయిందంటే, ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంత 3, ఇది హెచ్ లెవెల్. h-1 లెవెల్ అంటే ఏమవుతుంది? h3, ఇది హెచ్ లెవెల్. h-1 అంటే 3-1 2 లెవెల్, అంటే ఇది h-1 లెవెల్. అంటే ఈ h-1 లెవెల్ వరకు సపోజ్ ఈ 3 నోట్స్ మర్చిపోండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 1 2 3 4 5 6 7 ఈ h-1 లెవెల్ వరకు ఆ ట్రీ ఏ ట్రీ? అది ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది ఖచ్చితంగా, h-1 లెవెల్ వరకు. సో ఏ కంప్లీట్ బైనరీ ట్రీ ఇస్ ఏ బైనరీ ట్రీ, full binary tree up to h-1 level, and h level filled from left to right, left నుంచి రైట్ కి మాత్రమే ఫిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ తీసుకోండి, ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. ఎందుకనంటే సపోజ్ ఇక్కడ h-1 లెవెల్ వరకు ఫుల్ బైనరీ ట్రీ అసలు అవ్వలేదు, అది పక్కన పెడితే చూడండి ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ నోడ్ లో బ్రాంచెస్ లేకుండా ఏ నోడ్ దగ్గరకు వచ్చి మనం ఫిల్ చేసాం? 6th నోడ్ దగ్గరకు వచ్చి మనం దీని నుంచి బ్రాంచెస్ అనేవి ఫిల్ చేసాం. సో అప్పుడు అదేమవుతుంది? కంప్లీట్ అవ్వదు. సో ఇక్కడ ఇది కంప్లీట్ ఎందుకైంది? హెచ్ లెవెల్స్ కనుక ఉంటే ట్రీలో h-1 లెవెల్ వరకు ఆ కంప్లీట్ బైనరీ ట్రీ ఏమవుతుందంటే ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది. హెచ్ లెవెల్లో నోట్స్ ఎప్పుడు కూడా ఎటు నుంచి ఎటు ఫిల్ అవ్వాలి? లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవ్వాలి. సో లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ 4 5 6 7 4 నోట్స్ ఉన్నాయి కదా h-1 లెవెల్లో. సో ఇప్పుడు 4th నోడ్ యొక్క లెఫ్ట్ ఫస్ట్ ఫిల్ అవ్వాలి, తర్వాత 4th నోడ్ 4th ఎలిమెంట్ ఉన్న నోడ్కి రైట్ తర్వాత ఫిల్ అవ్వాలి, తర్వాత 5thకి లెఫ్ట్ ఫిల్ అవ్వాలి, తర్వాత 5thకి రైట్ ఫిల్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ ఈ నోడ్ తీసుకోండి, ఇది కూడా ఏంటి? స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ ప్లస్ కంప్లీట్ బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ అయ్యింది ఎందుకంటే ప్రతి నోడ్కి కనుక చూస్తే ఎయిదర్ 0 సబ్ ట్రీస్ ఉన్నాయి లేదా 2 సబ్ ట్రీస్ ఉన్నాయి, కాబట్టి స్ట్రిక్ట్లీ అయింది. మరి కంప్లీట్ ఎలా అయిందంటే చూడండి, ఇక్కడ వరకునేమో ఫుల్ బైనరీ ట్రీ అయ్యింది. ఎటు నుంచి ఎటు ఫిల్ అవుతుంది ట్రీ? ఇగో చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ది, తర్వాత రైట్. ఇప్పుడు 5కి ఎటు ఫిల్ అవ్వాలి? లెఫ్ట్ ఫిల్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ 5కి రైట్లో కనుక ఇలా ఫిల్ అయింది అనుకోండి, లెఫ్ట్లో ఫిల్ అవ్వకుండా, ఇది ఫిల్ అవ్వకుండా, అప్పుడు అది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి? h-1 లెవెల్ వరకునేమో ఫుల్ బైనరీ ట్రీ అవ్వాలి. హెచ్ లెవెల్ ఎటు నుంచి ఎటు ఫిల్ అవ్వాలి? లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవ్వాలి. ఓకే, మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇచ్చినా సరే అది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. ఇది డెఫినేషన్. ఓకే, ఇది డెఫినేషన్. చూడండి ఏంటది? ఏ కంప్లీట్ బైనరీ ట్రీ ఆఫ్ హెచ్ హైట్ లుక్స్ లైక్ ఏ ఫుల్ బైనరీ ట్రీ డౌన్ టు లెవెల్ h-1. ఎక్కడ వరకు ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది?
h-1 లెవెల్ వరకు ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది. అండ్ లెవెల్ హెచ్ ఈజ్ ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. హెచ్ లెవెల్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్ కి ఫిల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్లీట్ బైనరీ ట్రీ. సో దీస్ ఆర్ ద 3 వేరియంట్స్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటేనేమో 0 సబ్ ట్రీస్ ఉండాలి లేదా 2 సబ్ ట్రీస్ ఉండాలి ప్రతి నోడ్ కి కూడా. ఫుల్ బైనరీ ట్రీ అంటేనేమో లాస్ట్ లెవెల్లో మొత్తం లీవ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోవాలి. హెచ్ లెవెల్లో h-1 నుంచి వచ్చే ప్రతి నోడ్ కి లీవ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోవాలి. ఓకే, 2h లీవ్స్ ఉండాలి హెచ్ లెవెల్లో. దాన్ని మనం ఫుల్ బైనరీ ట్రీ అంటాం. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి? హైట్ హెచ్ కలిగిన ఏదైనా ఒక బైనరీ ట్రీకి h-1 లెవెల్ వరకునేమో ఫుల్ బైనరీ ట్రీ అయ్యి హెచ్ లెవెల్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్ కి కనుక ఫిల్ అవుతూ ఉంటే దాన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అని అంటాం. లెఫ్ట్ టు రైట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. లెవెల్ h-1 వరకునేమో ఏమవ్వాలి? ఫుల్ బైనరీ ట్రీ అవ్వాలి. తర్వాత హెచ్ లెవెల్లోనేమో ఎటు నుంచి ఎటు ఫిల్ అవ్వాలి? ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నోట్స్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్ కి ఫిల్ అవ్వాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as కంప్లీట్ బైనరీ ట్రీ. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్: స్ట్రిక్ట్లీ, full and complete, which is very most important short question, short answer question. ఓకే, నెక్స్ట్ తర్వాత ADT ఆఫ్ బైనరీ ట్రీ. నెక్స్ట్ ADT ఆఫ్ బైనరీ ట్రీ. సో ADT అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. చూడండి, మనం స్టాక్స్ చదివాం, ఎరేస్ చదివాం, లింక్ లిస్ట్ చదివాం, స్టాక్స్, క్యూస్, ప్రతి దానికి కూడా ADT రాసాం. ఓకే, ADT ఫర్ ఎరే, ADT ఫర్ లింక్ లిస్ట్ ఆర్ లీనియర్ లిస్ట్, ADT ఫర్ stack, ADT for queue. Now ADT for tree, that means binary tree.